నేను అంటే మాట్లాడితే మీరు డైవర్ట్ చేస్తారేమో ఇష్యూ. ఐ కెన్ ఆన్సర్ ఇట్, బట్ డైవర్ట్ అవుతుందా? రాహుల్ గారు, ఐ గాట్ యువర్ క్వశ్చన్. CPWRS వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మొత్తం చదివి ఉన్న రిపోర్టు. అది ఒక రోజు మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఇంతకాలం మేము చేసిన వాదనే CPWRS రిపోర్ట్లో కూడా నిజమైంది. బహుశా ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ పుట్ ఎ PPT అండ్ ఐ విల్ గివ్ ఎ డీటెయిల్ ప్రజెంటేషన్ ఆన్ దట్ ఇష్యూ. నేను మొత్తం చదివి ఉన్నాను. సబ్జెక్ట్ అంత ఉంది కానీ దట్స్ అగైన్ ఏ బిగ్ సబ్జెక్టు. ఇది డైల్యూట్ అవుతుంది. బహుశా 2-3 రోజుల్లో నేను ఆ CPWRS రిపోర్ట్ మీద కంప్లీట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాకు, రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇస్తాను. నేను అంటే మాట్లాడితే మీరు డైవర్ట్ చేస్తారేమో ఇష్యూ. ఐ కెన్ ఆన్సర్ ఇట్, బట్ డైవర్ట్ అవుతుందా? అంటే నేను ఆన్సర్ చేయగలుగుతా కానీ నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందేమో అని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ లేవనెత్తిన. ఇఫ్ యూ పర్మిట్ దీని వరకు నేను ముగిస్తా. ఇప్పుడు 150 మీటర్ల ఎత్తుకు అనుమతించాలి అన్నారు. ఎవరు ఆపిండ్రు మిమ్మల్ని? ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. 8 సంవత్సరాలు 2007లో కాళేశ్వరం ప్రాణహిత జీవో ఇచ్చింది మీరు. 2007 నుంచి 14 దాకా 8 ఏళ్లు మీరే అధికారంలో ఉండి ఎందుకు 150 మీటర్లకు అనుమతి సాధించలేదు? ఆ రోజు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళే మంత్రులు కదా తెలంగాణకి వెళ్ళి. మరి ఆ రోజు 8 ఏళ్లుగా ఎందుకు అనుమతి సాధించలేదు? నెంబర్ 1. నేను అంటే మాట్లాడితే మీరు డైవర్ట్ చేస్తారేమో ఇష్యూ. ఐ కెన్ ఆన్సర్ ఇట్, బట్ డైవర్ట్ అవుతుందా?